పోవే. నాకు తెలిసి చంద్రకళ కొంపలు కూల్చేసే అంత తప్పేమీ చెయ్యదు. కొండ మీదికు నోట్లు కట్లు, కోటి నోట్లు కట్లు, కోటి కోటి. అమ్మా నడి విరిగిపోయింది దేవుడా. ఏంటి ఇదంతా నా కళ? కర్మ కర్మ. పరుపులో ₹1,00,00,000 పెట్టుకుని నేను కళ్ళ కండవేంటి? అయ్యో ఏంటి? అయ్యో అయ్యయ్యో, పరుపులో ₹1,00,00,000 ఉండాలి కదా. ఏమయ్యా? చిత్తగా అయితే ఉండవేంటి? కరుడా, అసలు ఏం జరిగిందిరా? ₹1,00,00,000 ఏమయ్యాయి? గోవింద 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 గోవింద. సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు సీతమ్మ మాయమ్మ. వదినా, మీకు గుడ్ న్యూస్. ఏంటి అరవింద్? అంజలి ఫోన్ చేసింది వదినా. పర్సనల్ గా కలిసి మాట్లాడాలంది. నేను చెప్పాను కదా అరవింద్, నీ ప్రేమను అంజలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుందని. వదినా, తను సిద్ధార్థ కాలేజ్ కి ఈరోజు 10 గంటలకు వస్తానంది. ఓకే. కాకపోతే నాకెవరూ లేరు, నేను అనాథనని అంజలి దగ్గర కమిట్ అయ్యాను వదినా. అంతేకాదు, నా పేరు ఆనంద్ అని అబద్ధం కూడా చెప్పాను వదినా. ఎందుకు చెప్పావు? ఆ రోజేదో సరదాగా చెప్పాను వదినా. ఈరోజు అంజలిని కలిసాక అన్నీ వివరంగా చెప్పు. ప్రేమలో నిజాయితీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అలాగే వదినా. చూడు, ఈరోజు నీ ప్రేమ తప్పకుండా సక్సెస్ అవుతుంది.
సక్సెస్ అవ్వాలంటే నువ్వు రావాలి కదొదినా. అరవింద్, మీ ఇద్దరి మధ్యలో నేనెందుకు చెప్పు? నువ్వు వెళ్ళి అంజలితో మాట్లాడు. అయ్యో వదినా, నాకిక్కడ మామూలు టెన్షన్ లేదు. అసలు ఆ అమ్మాయి ఎవరో ఎలా ఉంటుందో తెలీదు, అదొక టెన్షన్. అక్కడికి వెళ్ళాక తను ఎదురవుతుంది, తనని చూడబోతున్నాను, అదొక టెన్షన్. అంజలి ఏం మాట్లాడుతుందో ఏమో, పైగా ప్రేమ కోసం ఎలాంటి టెస్టులు పెడుతుందో తెలీదు. సరే, నీవెంటొచ్చి నేనేం చేయాలి? ఏం లేదు వదినా, నాకంటే ముందు నువ్వే అమ్మాయిని చూడాలి. ఇవి ప్రేమ చూపులా పెళ్లి చూపులా మరిది గారు? మీరేమన్నా అనుకోండి వదినా, నాకు మీ బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. అక్కడ ఏం జరిగినా ఫైనల్గా మా ప్రేమని మా ఇద్దరినీ కలపడం మీ బాధ్యత వదినా. మీ ప్రేమని గెలిపిస్తానని కంకణం కడితే మాత్రం అమ్మాయిని చూసిన దగ్గర నుంచి అన్నీ నన్నే చూడమంటావేంటి? వదినా ప్లీజ్ 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 ప్లీజ్, నువ్వు రావాలి వదినా. ఏయ్, వదులు. ప్లీజ్ 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 వదినా, నువ్వు రావాలి. నాకు బాగా టెన్షన్గా ఉంది. సరే, వస్తానులే. ఎస్, థ్యాంక్ యూ వదినా, మా మంచి వదినా. నేను రెడీ అవుతాను. అరే, అప్పుడేనా? 10 గంటలకు అన్నావు కదా, టిఫిన్ చేసి వెళ్దాం. ఒక గంట ముందే వెళ్దాం వదినా. Yay! అంజలి, I love you! ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో. Yay! నీ ప్రేమకు ఆల్ ది బెస్ట్ అరవింద్. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద రాశివా, ఆటగద కేశవ, ఆటగద రా నీకు అమ్మ తోడు. ఆటగద రాశివా, ఆటగద కేశవా, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగద రాశివా, ఆటగద కేశవా. కృష్ణవేణి గారు, పెనుగంచి ప్రోలు వైపు చెట్టు కింద మీ రూపంలో ఒక దేవత ఉందని మీకు తెలీదు. ఒకవేళ మీరు పెనుగంచిప్రోలు వెళ్ళినప్పుడు చూసుంటే నాకు ఖచ్చితంగా చెప్పేవారు. చెప్పలేదంటే చెట్టు కింద ఉన్న దేవత గుడిని మీరు చూడలేదు. మనోజ్ గారు. నాయక్ గారు రండి. నాయక్ గారు, ఏంటి అలా చూస్తున్నారు? ఈ పెయింటింగ్లో ఉన్న అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశారు? గుర్తుకొచ్చింది. ఈ అమ్మాయి పెనుగంచి ప్రోల్లో నా ప్రాణాలు కాపాడింది మనోజ్ గారు.
పెనుగంచి ప్రోలా ఎప్పుడు నాయక్ గారు? అదే మనోజ్ గారు, రాజమహల్ రహస్యం కోసం మీ వెనక సెక్యూరిటీగా వచ్చానా? అప్పుడు విశ్వంభరంచరు నన్ను కొట్టి పడేస్తే ఈ అమ్మాయి కారులో పెడుతూ నన్ను చూసి కాపాడింది మనోజ్ గారు. ఓ, కృష్ణవేణి గారు అటువైపు వెళ్తూ కాపాడినట్టున్నారు. అర్థమైంది. మరి ఈ పెయింటింగ్లో ఉన్న మహారాణి నన్ను కాపాడిన ఆ అమ్మాయి ఒకేలాగున్నారు. ఆ విషయం తర్వాత. మిమ్మల్ని సేవ్ చేసింది రత్నప్రభ గారి కోడలు కృష్ణవేణి గారు. వాట్? అవును నాయక్ గారు, నేను ట్రీట్మెంట్ చేసే వంశీ గారి వైఫ్ కృష్ణవేణి గారే మిమ్మల్ని సేవ్ చేశారు. అంటే నా మిత్రుడు ప్రతాపరుద్ర గారి ఇంటి కోడలు కదా? అంతే కదా. చూశారా, ప్రతాపరుద్ర గారి ఫ్యామిలీకి మంచి చేయాలనుకున్న నాకు చెడు జరగకుండా ఆ ఇంటి కోడలు కాపాడింది. విధిరాతంటే ఇదేనేమో మనోజ్ గారు. ఎక్స్క్యూజ్ మీ. హలో, మిస్టర్ మనోజ్. రై సాహో, నేను చెప్పిన అడ్రస్కి వచ్చావా మిస్టర్ మనోజ్? వచ్చాను. చూసావా? ఎవరిని చూసావా లేదా? అదే అడుగుతున్నాను, ఎవరిని? చిన్నమ్మదేవి. చిన్నమ్మదేవి గుడి దగ్గరికి నన్నెందుకు రమ్మన్నావు? తెలుసుకోవాలనుందా? అవును, తెలుసుకోవాలనే ఉంది. అయితే నేను చెప్పిన చోటికి వస్తావా? వస్తాను, కానీ ఒక కండిషన్. ఏంటి? నేను మొత్తం మీ బ్యాచ్తో మాట్లాడాలి. నువ్వు, కొండవీటి, చిదంబరం, పిచ్చోడు మీ అందరితో కూర్చుని మాట్లాడాలి. అదే ఫైనల్ మీటింగ్ అవ్వాలి. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఫైనల్ మీటింగ్ అన్నావు కదా, అందుకే నవ్వుతున్నాను. అంటే ఫైనల్ మీటింగ్ మాకు కాదు, నీకు మనోజ్. ఆ ముక్క నేను నీకు చెప్దామనుకున్నాను, కానీ నువ్వే చెప్పావు. అంటే ఏంట్రా? నన్ను చంపేస్తారా? మా దేవుడి కోసం నువ్వు ప్రాణత్యాగం చెయ్యాలి, లేదంటే నీ ప్రాణాలు బలిదానం చేస్తాం మిస్టర్ మనోజ్. సరే, నా ప్రాణాలు మీరు బలిదానం చేస్తారో మీ ప్రాణాలు నేను తీస్తానో డిసైడ్ చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజం మనోజ్, మాతో నీకిదే లాస్ట్ మీటింగ్. వస్తాన్రా, అడ్రస్ చెప్పు. రా మనోజ్ రా. ఆది నువ్వే, అంతం నువ్వే, సృష్టి నువ్వే, సృష్టికర్తవు నువ్వే. రే సాహు, మీ ఆది అంతం నేనే. వస్తున్నాన్రా, వస్తున్నాన్రా, వస్తున్నాన్రా. ఎక్కడ కలుద్దాం అంజలి? రేపు సిద్ధార్థ కాలేజ్కి 10 గంటలకు రాగలవా? యా, వస్తాను అంజలి. రేపు నేను 10 గంటలకు సిద్ధార్థ కాలేజ్కి వస్తాను, అక్కడ కలుద్దాం. మరి మనం ఒకరినొకరం చూసుకోలేదు, నిన్నెలా గుర్తుపట్టడం? ముందు నువ్వు కాలేజ్కి వచ్చాక నాకు ఫోన్ చేయి. ఎవ్వరో ఎవ్వరో నన్ను తీయని గొంతుతో పిలిచిందెవ్వరో,
నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఏంటి వదినా మరిది గారు కలిసికట్టుగా ఎవరి మీదకో దాడికి వెళ్తున్నట్టున్నారు? నిజమే మామ్, నేను వదిన యుద్ధానికి వెళ్తున్నాం. యుద్ధమా? ప్రేమ యుద్ధం టైటిల్ ఓకే కదా వదినా? ఓకే. ఏంటి ఇద్దరు చెవులు కొరుక్కుంటున్నారు? ఏం లేదు మేడం, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం. అదేంటో నేను తెలుసుకోకూడదా? మామ్, ప్రస్తుతానికి మాకే పెద్ద సస్పెన్స్ గా ఉంది. అసలు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో తెలియక నేను వదిన చాలా టెన్షన్ పడుతున్నాం. ఇంకా నీకేం చెప్పగలం? అంత టెన్షన్ పెట్టే మ్యాటర్ అయితే నా హెల్ప్ తీసుకోవచ్చు కదా అరవింద్. అలాంటి విషయాల్లో నువ్వు రిటైర్ అయ్యావు మామ్. వదిన మాత్రమే హ్యాండిల్ చేయగలదు. ఒక్క ముక్క అర్థం కావడం లేదు కృష్ణవేణి. మేడం, మేం వెళ్ళొచ్చాక అన్ని క్లియర్గా చెప్తాము, సరేనా? సరే. మామ్, ఈరోజు నా లైఫ్లో వెరీ వెరీ స్వీటెస్ట్ థింగ్ అండ్ హాటెస్ట్ న్యూస్ ఆల్సో. నువ్వింతగా ఎక్సైట్ అవుతున్నావంటే నా క్యూరియాసిటీ మొదలైంది. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, త్వరగా రండి. మామ్, నువ్వు ఎదురొచ్చావు కదా, అదే లక్. మేము అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అరవింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ్. వదినా, కమాన్. కృష్ణవేణి, మేడం, అరవింద్ చాలా హ్యాపీగా ఉన్నాడంటే మీ అక్క అలివేణి విషయం చెప్పేశావా? లేదు మేడం, ఇంకా చెప్పలేదు. వదినా, చీటింగ్ చేస్తున్నావు కదూ? అయ్యో, అమ్మకి లీక్ చేస్తున్నావు కదూ? లేదు అరవింద్, 1 అవర్లో వస్తామని చెప్తున్నాను అంతే. సరే, వెళ్ళిరండి. వదినా, అంజలి వస్తుందంటావా? అదేంటి సడన్ గా అలా మాట్లాడుతున్నావు? తను వస్తున్నానని చెప్పింది కదా. ఏమో, నన్ను ఏడిపించడానికి అలా చెప్పిందేమో. అంటే నన్నిక్కడ కావాలనే వెయిట్ చేయించి సారీ నేను రాలేదని జస్ట్ వస్తానని జోక్ చేశానంటే? హలో మరిది గారు, నిజంగా ప్రేమించిన అమ్మాయి ఎప్పటికీ అలా చేయదు, తెలుసా? అయితే అంజలి వస్తుంది కదా వదినా? నేను చెప్తున్నాను కదా, అంజలి ఖచ్చితంగా వస్తుంది. నీ ప్రేమని కూడా యాక్సెప్ట్ చేస్తుంది, ఓకే?
వెళుతున్న రాత్రి నడిగా గూటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల